ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, చూచుచున్న దేవుడవు నీవే. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనము. ప్రజలారా, హాగరు యెహోవాకు పెట్టిన పేరు చూచుచున్న దేవుడవు నీవే. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. ప్రజలారా, ఎల్రోయి అనగా యెహోవాయే చూచుకొనును. ఆనాడు హాగరు గర్భవతిగా ఉన్నప్పుడు సారా ఆమెను శ్రమ పెట్టినందున ఆమె పారిపోయెను. అప్పుడు యెహోవా దూత నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసివైన హాగరు, నీవెక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగెను. అందుకామె, నా యజమానురాలి యొద్ద నుండి పారిపోవచున్నాను అని చెప్పెను. అప్పుడు యెహోవా దూత, నీవు వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అణిగియుండమని చెప్పెను. అలాగుననే నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను అని చెప్పెను. అలాగుననే, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై ఉన్నావు. నీవు కుమారుని కని ఇష్మాయేలు అని అతనికి పేరు పెట్టుదువు అని చెప్పెను. అతని స్వభావము ఎలాగున ఉండునో, అతడు ఎలాగున జీవించునో కూడా ఆమెకు చెప్పెను. అందుకామె, చూచుచున్న దేవుడవు నీవే అని తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. నన్ను చూచిన వానిని నేను చూచితిని గదా అని అనుకునెను. ప్రజలారా, మన దేవుడే మనకు సమస్తము దయచేయి దేవుడు. ఆయనే అన్నీయు చూచుకొనును. మన జీవితంలో మనకేమి కావాలో, మన జీవితంలో ఏమేమి జరిగించాలో, తన చిత్తమును మన జీవితము పట్ల ఎలాగున నెరవేర్చాలో, మన సమస్యల నుండి మనల్ని ఎలాగున విడిపించాలో, మన మార్గములు ఎలాగున మలచాలో, మన ఆందోళనలు ఎలాగున తీసివేయాలో, మనము ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తాను ఏమి చేయవలనో కూడా దేవునికి సమస్తము తెలియను. మనము కంగారు పడుతూ ఉంటాము, కానీ దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేయును. మన జీవితంలో క్రియలు జరిగించును. ఎందుకనగా ఆయన చూచే దేవుడు, ఇజ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆయన ప్రతి మనుషుని గూర్చి బాగుగా ఎరిగి ఉన్న దేవుడు. వారి కొరతలేంటి, వారి ఇబ్బందులేంటి, బలహీనతలేంటి, స్థితిగతులేంటి, బంధకాలు ఏమిటి, అన్నీ బాగుగా ఎరిగి ఉన్న దేవుడు. ఆయన చూచే దేవుడు గనుక ఆనాడు హాగరు ఇష్మాయేలుతో పాటు పంపివేయబడినప్పుడు అరణ్యంలో ఏ దిక్కు లేక తోడు లేక ఆ బిడ్డతో అటూ ఇటూ తిరుగులాడుచున్నప్పుడు బుడ్డిలో నీరు కూడా అయిపోయి తన కుమారునికి నీళ్లు లేని స్థితిలో ఉన్నప్పుడు ఆ చిన్నవాణ్ణి చావును చూడలేక ఆ చిన్నవాణ్ణి పడవేసి కూర్చుని ఏడ్చుచున్నప్పుడు యెహోవా ఈరే అనగా దేవుడు చూచుకొనును అని హాగరు పేరు పెట్టిన మన దేవుడైన యెహోవా అట్టి భయంకరమైన ఒంటరి స్థితిని, ఆ చిన్నవాని మొరను వినెను, చూచెను. అప్పుడు దేవుడు ఆ చిన్నవాని కోసము నీటి ఊటని అక్కడ పుట్టించి ఆ చిన్నవానికి నీరు అందించెను. ఆ చిన్నవానికి హాగరునకు ఆ అరణ్యంలో ఎవరూ లేకపోయినా దేవుడు తోడుగా ఉండి జీవమును అనుగ్రహించెను, సహాయము చేసెను, ఆదుకొనును. ప్రజలారా, ఈనాడు అట్టి స్థితిలో ఎవరైనా వెళ్తూ ఉంటే భయపడుకుడి. మన నిస్సహాయ స్థితిని దేవుడు చూచుచూ ఉన్నాడు. ఆయనే తన చేయుతునందించి మనల్ని ఆదుకొనును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మమ్మను అనుదినము భరించుచున్న దేవా, పోషించే దేవా, కాపాడే దేవా, సంరక్షించే దేవా, ఓర్చుకునే దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మాలో అనేక మంది ఎండిన ఎడారి వంటి జీవితములు కలిగి ఎటు వెళ్ళాలో తెలియక అటూ ఇటూ తిరుగుచు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, కన్నీరు కార్చుచున్నారు దేవా. అట్టి వారిని చూచే దేవా, వారిని దర్శించి ఎండిపోయిన అట్టివారి జీవితాలలో మీ జీవజలములను నింపి వారి జీవితములను చిగురింపజేయమని వేడుకుంటూ పచ్చిక గల చోట్లలో వారిని నడిపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.